కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి నిఫ్టీ ఈరోజు 0.47%. సో కొంత వాలటిలిటీ అయితే మార్కెట్లో చూసాము. ఫ్రమ్ నెగిటివ్స్ నుంచి పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే 0.40 77,044 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా నిఫ్టీ సెన్సెక్స్ మనకి 0.4% అప్లో క్లోజ్ అయితే, మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి నియర్ అబౌట్ 1.41% అప్లో అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే హెవీగా అయితే మనకి మార్కెట్లో మొమెంటం రావడం అయితే చూసాము. సో బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్లో మొమెంటం అనేది రావడం చూసాము. అండ్ ఇండియా విక్స్ కూడా ఒకసారి చూద్దాము. సో మనకి స్లైట్గానే నెగిటివ్గా ఉందండి ఓవరాల్గా. సో ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో మనకి ఒక 90 days పోస్ట్ పోన్ అవడం వల్ల ఏదైతే మొమెంటం రావాలో ఆల్మోస్ట్ మనకి నియర్ అబౌట్ 1500 to 1800 పాయింట్స్ రికవరీ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కొంత స్టెబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ చూసినట్లయితే మనకి Q4 రిజల్ట్స్ అనేవి కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో Q4 రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్లో Q3 రిజల్ట్స్ మనకు అంత ఆశాజనకంగా లేదు. సో అట్లీస్ట్ Q4 అన్న మంచిగా ఉండొచ్చు, లేదా ఏ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం ఎప్పుడప్పుడు అప్డేట్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 23,437 దగ్గర ఉంది. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ కూడా చూద్దాము. గిఫ్ట్ నిఫ్టీ 23,443. సో నిఫ్టీకి 443, 437. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయండి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏదైతే గ్యాప్ ఉందో అది మొత్తం ఆల్మోస్ట్ ఫిల్ అయితే అయిపోయింది. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఏషియా డవ్ అయితే నెగిటివ్లో ఈరోజు అయితే ట్రేడ్ అయినాయండి. అది కూడా మనకి మోర్ దెన్ 1% ఇక్కడ చూస్తున్నాం, మోర్ దెన్ 1%. సో యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం FTSE డాక్స్ క్యాక్. సో యూరోప్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూఎస్ చూసినట్లయితే యూఎస్ ఫ్యూచర్స్ చూద్దామండి. యూఎస్ మార్కెట్స్ అప్పుడే ఓపెన్ అవ్వు. సో యూఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే మనకు కొంత నెగిటివ్లో మనం ఇక్కడ ట్రేడ్ అవటం చూస్తున్నాము. సో ఓవరాల్గా రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్, కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం ఆప్షన్ చైన్ డేటా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందండి. ఏదేమైనా కానీ 23,450 లెవెల్స్ దగ్గర ఉంది. సో మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 23,300 అండ్ దెన్ మనకు వచ్చేసి 23,200. సో 23,200 దాకా మంచి ఊహ అయితే బిల్డ్ అయింది. ఇక్కడ 23,500 రౌండ్ ఫిగర్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ 1 lakh అనేది ఇక్కడ బిల్డ్ అయింది. సో నాకు రేపు వచ్చేసి 23,300 నుంచి 500 అంటే మనకి వన్స్ 500 మూమెంటం అయిన తర్వాత మనకు కొంత డౌన్ సైడ్ మూమెంటం అయ్యే 500 టచ్ అయిన తర్వాత డౌన్ సైడ్ మార్కెట్ మూమెంటం అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో రేపు కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండడంలో చూస్తున్నాము. అది ఒకసారి మన లెవెల్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దాం, మన చార్ట్స్ ద్వారా కూడా. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ రేంజ్లో అయితే ఈరోజు కలిసి ఒక స్మాల్ రేంజ్లో అయితే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రైడే అండ్ వచ్చేసి ఇది వచ్చేసి ట్యూస్డే, వెన్స్డే ఈరోజు. సో ఒక రేంజ్లో అయితే మనకి ట్రేడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకి చూసినట్లయితే రేపు గురువారం ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి సో రేపు కొంత బిగ్ మూమెంటం అయితే ఉండొచ్చు. 23,000. సో రేపు మూమెంటం ఎలా ఉండొచ్చు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్, ఈఎంఐ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈఎంఐ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేజర్ నేను వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది తీసుకుంటానండి. మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 23,434 అండ్ దెన్ 23,378. వన్స్ ఈ 378 ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి దగ్గర 23,200 లెవెల్స్ మనకి టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి 23,200 లెవెల్స్ ఇక్కడ లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వన్స్ 23,378 ఇక్కడ చూడండి 23,378 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా నేను ఆ లెవెల్స్కి అయితే వెళ్తాను. అండ్ అప్ సైడ్ మూమెంటం అయితే నాకు 23,500 అయితే టచ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో నాకు రేపు అప్ సైడ్ టార్గెట్ కంటే డౌన్ సైడే నాకు ఎక్కువ కనిపిస్తుంది. రేపు అప్ సైడ్ కంటే నాకు డౌన్ సైడ్ మూమెంటం ఎక్కువ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ ఇలా డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. అందువల్ల వచ్చేసి ఓవరాల్గా కొంత మార్కెట్ సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగాలి. సో ఎందుకంటే మనకి మంచి మూమెంటం. ఒకసారి మనం డే క్యాండిల్స్ చూసినట్లయితే ఏ విధమైన చూడండి మనకి దగ్గర 1 2 3 4 5 6. సో 6 డేస్లోనే మనకి విపరీతమైన మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. 21,800, 21,750 నుంచి 23,500. సో ఆల్మోస్ట్ మనకి 1,800 పాయింట్స్ రికవర్ అయింది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే, కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది రేపు. అది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే నాకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్, నాకు కూడా ఇది వచ్చేసి డౌన్ సైడ్ బ్రేకింగ్ అయితే కనిపిస్తుందండి. సో డౌన్ సైడ్ బ్రేకింగ్ 52,963 లెవెల్స్. సో 52,963 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా మనం వచ్చేసి
ఈ లెవెల్స్ అయితే మనం వచ్చేసి డౌన్ సైడ్ తీసుకుందాము. రేపు వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నేను చూస్తున్నాను. ఓకే, సో నాకు డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి నాకు 51,800 లెవెల్స్ దాకా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నియర్ అబౌట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 52,650 లెవెల్స్ దాకా కనిపిస్తుంది ఫస్ట్ టార్గెట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో రేపు కొంత నేను డౌన్ సైడ్, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు మనం వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ సైడ్ ఉండవచ్చు అనేది నా యొక్క ఒపీనియన్. ఓకే, ఈవెన్ యాజ్ పర్ ఓఐ డేటా ప్రకారం కూడా. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. జీక్యూజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో రైజెస్ టేక్ ఇన్ 5 స్టాక్స్. ఓకే, యుఎస్ బ్రైబరీ షాడో ఫేడ్. సో బ్రైబరీ కేసెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి తగ్గిపోతుంది అన్నట్లుగా, అది ఫేడ్ అయిపోతుంది అన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. సో 5 స్టాక్స్లో అదాని 5 స్టాక్స్లో వచ్చేసి దాని యొక్క స్టేక్ అయితే పెంచుతున్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల అదాని స్టాక్స్ ఇప్పటి నుంచి అదాని గ్రీన్, అదాని ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవి వచ్చేసి మంచిగా మొమెంటం అయితే ఇచ్చేసుకోక అయితే కనిపిస్తుంది. ఐఆర్డిఏ అయితే ఎక్సలెంట్ మనకి రిటర్న్స్ ఇచ్చిందండి. అందువల్ల ఏంటంటే ఐఆర్డిఏ ఈవెన్ మనకు వచ్చేసి చాలా లోవర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 60% డిస్కౌంట్తో, సో 330 నుంచి మనకి 170 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 50%, మోర్ దెన్ 50% దాకా మనకు కరెక్షన్ కనబడింది. సో అది వచ్చేసి మనకి రికవర్ అయ్యే స్కోప్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. ఐఆర్డిఏ షేర్స్ అయితే కంపల్సరీ బై చేయండి. ఓకే, సో బ్యాంక్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్, సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లుగా, సో ఎవరైతే అన్నెసెసరీగా అమౌంట్ సేవింగ్స్ అకౌంట్లో అలా ఐడిల్గా ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం వల్ల ఆ యొక్క అమౌంట్ మనకు మార్కెట్లోకి పంపినది. సో ఐడియల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేసి అది మార్కెట్లోకి పంపినైతే అవ్వబోతుంది. అందువలన వచ్చేసి మార్కెట్లోకి పంపినైతే అవ్వబోతుంది కాబట్టి మనకి ఇది ఈక్విటీ మార్కెట్కి కొంత పాజిటివ్ ట్రెండ్ సెట్ చేయొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇండస్ ఇండ్లో ఒక నెగిటివ్ మనకి సినారియో అయితే కనిపిస్తుంది. అది వచ్చేసి ఇప్పుడు లెసర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల ఇండస్ ఇండ్ బ్యాంక్లో 6% దాకా పెరిగింది. మోర్ ఓవర్ బ్యాంకింగ్ స్టాక్ అయితే ఇక్కడ నుంచి మంచి మూమెంటం ఇచ్చే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో విప్రోలో కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, ఎస్టిమేట్స్ కూడా మీట్ అయింది అన్నట్లు చూస్తున్నాము. సో ఐటీ స్టాక్స్లో విప్రో లాస్ట్ క్వార్టర్ కూడా మంచిగా అనిపించింది, ఇప్పుడు కూడా మంచిగా ఇచ్చింది. సో విప్రో అయితే మీరు వచ్చేసి కొంత స్టాక్ అయితే బై చేసుకొని పెట్టుకోవచ్చండి. ఓకే, ఓకే, విప్రో అయితే కొంత అయితే మీరు వచ్చేసి స్టాక్ అయితే బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మేజర్గా ఈ యొక్క న్యూస్ ఇంపార్టెంట్ అప్డేట్స్లో నేను ఒకటి ఐఆర్ఈడిఏ, ఇంకోటి వచ్చేసి అదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ నేను వచ్చేసి రికమెండ్ చేస్తున్నాను ఫర్ షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.